హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంద్రియం స్మరామి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనైశ్చ రాఘవే కేతవే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం. ప్రియ భగవద్బంధువులారా, ద్వాదశ రాసుల యొక్క ఫలితములు జూన్ 28 నుండి జూలై 4 వరకు, జూలై 4వ తారీఖు వరకు 12 రాసుల యొక్క ఫలితములను వెల్లడి చేస్తున్నాను. ప్రథమముగా మేషరాశి. మేషరాశి యందు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము. ఈ వారం అంతా మేషరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే చతుర్థ స్థానంలో గురువు ఉచ్చస్థితి, శుక్ర బుధులతో యుతి, ధనస్థానంలో రాశ్యాధిపతి కుజుడి సంచారం వల్ల తప్పకుండా అన్ని విధాల పురోగతి సాధిస్తారు. ఊహించని అదృష్టాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సమయం బాగా అనుకూలంగా ఉంది. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. మనసులోని కోరికలు 1-2 నెరవేరుతాయి. ఆస్తి ఆర్థిక వ్యవహారాలు బాగా సానుకూలంగా సాగుతాయి. అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండడం మంచిది. అనవసర ఖర్చులు పెరగడం కానీ, డబ్బు నష్టపోవడం కానీ జరుగుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యం సమస్యలు తగ్గుముఖం పడతాయి. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు కొత్త పొంతలు తొక్కుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి యందు కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ వారం అంతా వృషభ రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే లాభస్థానంలో శనీశ్వరుడు, ధనస్థానంలో రవి, తృతీయ స్థానంలో రాస్యాధిపతి శుక్రుడితో గురువు, బుధుల యుతి వల్ల ధన ప్రవాహానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో ఊహించని మెరుగులు ఉంటుంది. ఆర్థిక పరిస్థితిలో ఊహించని మెరుగుదల ఉంటుంది. రాస్యాధిపతి శుక్రుడు తృతీయ స్థానంలో ఉన్నందువల్ల విలాసాలు వినోదాలు మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో ప్రాధాన్యం పెరగడంతో పాటు ప్రమోషన్ లభించే సూచనలు ఉన్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పలుకుబడి పెరుగుతుంది. తోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాఫీగా సాగుతుంది. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి యందు మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాస్యాధిపతి బుధుడు ధనస్థానంలో గురు శుక్రులతో కలవడం వల్ల ధనధాన్య సమృద్ధి యోగం కలిగింది. వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్లు రావడం, అధికార యోగం పట్టడం, కుటుంబంలో సుఖ సంతోషాలు చోటు చేసుకోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. ధనస్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల పిల్లల వృద్ధిలోకి రావడం, సంతానం లేని వారికి సంతాన యోగం కలగడం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు.
ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ఉద్యోగ వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉన్నది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి యందు పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. ఈ వారం అంతా కర్కాటక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఈ రాశిలో గురు బుధ శుక్రుల సంచారం లాభస్థానంలో కుజుడి స్థితి వల్ల వృత్తి ఉద్యోగాలలోనే కాకుండా ఆదాయపరంగా కూడా తప్పకుండా కొన్ని శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పిల్లలు చదువులలో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు సంబంధించి ఆశించిన శుభవార్త అందుతుంది. వ్యయ స్థానంలో రవి సంచారం వల్ల వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పకపోవచ్చు. ఆర్థిక విషయాలు కొందరు మిత్రులు తప్పుదారి పట్టించడం జరుగుతుంది. మీరు కాస్తంత హుషారుగా ఉండటం చాలా మంచిది. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా సాగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి యందు మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదం. ఈ వారం అంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి రవి లాభస్థానంలో, భాగ్యాధిపతి కుజుడు దశమస్థానంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి రాజయోగాల పడతాయి. ఈ రాశి వారికి రాజయోగాలు పడతాయి. వృత్తి ఉద్యోగాలకు కానీ వ్యాపారాలలో లాభాలకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలతో పాటు ఆర్థికంగా కూడా స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులు సైతం ఉద్యోగపరంగా స్థిరపడటం జరుగుతుంది. 1, 2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆలయాల సందర్శనకు అవకాశం ఉంది. కొన్ని వ్యక్తిగత ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సామాన్యంగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి యందు ఉత్తర 2, 3, 4 పాదములు, అస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. లాభస్థానంలో రాజ్యాధిపతి బుధుడితో పాటు గురు శుక్రుల కలిసి ఉండడం వల్ల ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు, సెక్యులేషన్, వడ్డీ వ్యాపారాలు, షేర్లు వంటివి లాభిస్తాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయాలు చేకూరుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. సప్తమ స్థానంలో ఉన్న శని వల్ల ఆర్థికంగా కొద్దిగా నష్టపోయే అవకాశం ఉన్నది. ఖర్చులు బాగా పెరుగుతాయి. వ్యయ స్థానంలో ఉన్న కేతువు వల్ల జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. తదుపరి తులారాశి. తులారాశి యందు చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా తులారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్టయితే రాశినాథుడైన శుక్రుడు దశమంలో ఉచ్చ
గురువుతోనూ బుధుడితోనూ కలిసి ఉండడం, భాగ్యస్థానంలో రవిస్థితి వల్ల ఈ వారమంతా ఈ రాశి వారికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆకస్మిక ధనలాభానికి, శుభవార్తలు వినడానికి, శుభ పరిణామాలు చోటు చేసుకోవడానికి బాగా అవకాశం ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరతాయి. కొద్దిగా ఖర్చు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ వారమంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. విద్యార్థులు సునాయాసంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. దాంపత్య జీవితం అనుకూలత పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు హుషారుగా సాగుతాయి. పెళ్లి ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి యందు విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. ఈ వారమంతా వృశ్చిక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సప్తమ స్థానంలో రాజ్యాధిపతి కుజుడు, భాగ్యస్థానంలో గురువు. ఉచ్చస్థితి వల్ల వృత్తి, ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలతో పాటు వ్యాపారాలలో కూడా ఆర్థిక పరిస్థితిలో బాగా మెరుగుదల ఉంటుంది. అష్టమ స్థానంలో ప్రవేశించిన రవి కారణంగా కొన్ని రుణ సమస్యల నుంచి విముక్తి లభించడం, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. రాశ్యాధిపతి కుజుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలోనూ దాంపత్య జీవితంలోనూ సుఖ సంతోషాలకు లోటు ఉండదు. అయితే విలాసాలకు, వ్యసనాలకు, అనవసర పరిచయాలకు అవకాశం ఉంది. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి యందు మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం. ఈ వారమంతా ధనుస్సు రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సప్తమ స్థానంలో రవి, తృతీయంలో రాహు, షష్ఠ స్థానంలో కుజుడి సంచారంతో, షష్టమ స్థానంలో కుజుడి సంచారంతో పాటు రాశ్యాధిపతి గురువు ఉచ్చస్థితిలో ఉన్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. పెళ్ళి, ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. విదేశీ ఆఫర్లు, విదేశీ సంబంధాలు లభించే సూచనలు ఉన్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వ్యక్తిగత ఆర్థిక సమస్యలు చాలా వరకు సమసిపోవడంతో పాటు ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు. దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు. తదుపరి మకర రాశి. మకర రాశి యందు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. ఈ వారమంతా మకర రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తృతీయ స్థానంలో శని, సప్తమ స్థానంలో గురు, బుధ, శుక్రుల సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలలో శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. రాశినాథుడైన శని అనుకూల సంచారం చేస్తున్నందువల్ల ఆదాయానికి, ఆర్థిక పరిస్థితికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఆర్థిక సమస్యలను తగ్గించుకునే ప్రయత్నాలు సాగిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.
ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలలో ఆచి తూచి అడుగు వేయడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిను ధనిష్ట 3, 4 పాదములు, శతభిష 4 పాదములు, పూర్వభద్ర 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే పంచమ స్థానంలో రవి, షష్ఠ స్థానంలో శుభ గ్రహాల స్థితి వల్ల వృత్తి ఉద్యోగాలలో ప్రభావం పెరుగుతుంది. ఉద్యోగాలలో ప్రభావం పెరుగుతుంది. ఆదాయ పరంగా బాగా కలిసి రావడం వంటివి జరుగుతాయి. అంతేకాక వృత్తి ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కూడా ఉన్నాయి. ఆస్తి వివాదాల విషయంలో శుభవార్తలు వింటారు. విదేశీ ప్రయాణాలకు అవకాశం లభిస్తుంది. పిల్లలు చదువులలో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ద్వితీయంలో శని వల్ల ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం సాధారణంగా సాగుతాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో సత్ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి ఎందు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. ఈ వారం అంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇంట బయట అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలు చాలా వరకు అనుకూలంగా సాగుతాయి. బరువు బాధ్యతలు పెరగటం, విశ్రాంతి లేకపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా పురోగమిస్తాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. జీవిత భాగస్వామితో అన్యోన్యత బాగా పెరుగుతుంది. పెళ్లి ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. అనుకోకుండా 1, 2 శుభవార్తలు వింటారు. ప్రేమ జీవితంలో ఉత్సాహం పెరుగుతుంది. ఓం నమః శివాయ చ నమః శివాయ. తదుపరి జూలై 5వ తారీఖున కలుసుకుందాం, తెలుసుకుందాం. ఇందలి విశేషములు. ఈ వారం అందరి విశేషములు. 28వ తారీఖు శ్రీరంగ క్షేత్ర జ్యేష్ఠాభిషేకం, వైష్ణవ నరసింహ జయంతి, వృషభ పూజ. అలానే 29వ తారీఖు వృషభ పూజ. అలానే 3వ తారీఖు సంకష్టహర చతుర్దశి. మనము మరలా జూలై 5వ తారీఖున కలుసుకుందాం, తెలుసుకుందాం. ఓం నమః శివాయ నమః శివాయ. సమస్త సన్మంగళాని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.